శ్రీకాళహస్తి దగ్గర ఏదైతే చిత్తూరు జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఎమ్మెల్యే బాధితురాలైంది. అట్లాగే ఈ ప్రభుత్వ ఉద్యోగినులను సైతం రాజకీయ నాయకులు లైంగికంగా వేధించడం అన్నటువంటిది పెద్ద ఇష్యూగా మారుతుంది. తాజాగా నువ్వు నా దగ్గరకు రా నేను చూసుకుంటాను అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. నిజాంపట్నం టీడీపీ జెడ్పీటీసీ నర్రా వెంకట సుబ్బయ్య తరచూ ఫోన్ చేసి నా దగ్గరికి రా నేనున్నాను చూసుకుంటాను, అసలు నువ్వు నా మాట ఏది వినడం లేదు, ఎందుకు నీ కళ్ళకి నేను కనబడడం లేదా, నువ్వు వస్తావా రావంటూ వేధిస్తున్నాడు. అతను ఫోన్ తీయడం లేదని వేరే వాళ్ళ ఫోన్లతో కాల్స్ చేస్తున్నాడు. అతని దగ్గర ఉండే గంగరాజు ఫోన్ నుంచి చేస్తున్నాడు. లేకపోతే గంగరాజుతో ఫోన్ చేయించి అమ్మాయి వస్తుందో లేదో కనుక్కో, అమ్మాయికి ఎంత కావాలో నా దగ్గరికి రావాలంటే అంటూ మాట్లాడుతున్నాడు. వేధింపులు తట్టుకోలేక పురుగు మందు తాగానంటూ నిజాంపట్నంకి చెందిన అవుట్సోర్సింగ్ ఉద్యోగిని మీడియా ముందు కన్నీటి పర్యంతమైంది. నిజాంపట్నంలోని మండలాధికారి కారణంగా తన భర్త దూరం అయ్యాడని, అధికారి తనను నమ్మించి చర్చిలో పెళ్లి చేసుకుని ఇప్పుడు జెడ్పీటీసీ నర్రా వెంకట సుబ్బయ్యతో కలిసి తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం నిజాంపట్ల గురువారం అర్ధరాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చెరుకుపల్లి ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేసి అనంతరం మెరుగైన చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సొంత నియోజకవర్గంలో ఆయన అనుచరులు వేధింపులకు పాల్పడ్డాన్ని బాధితురాలి బంధువులు తప్పుపడుతున్నారు. నర్రా వెంకట సుబ్బయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.